నిశ్శబ్దమైన ఉదయం. కిటికీ నుంచి మృదువైన వెలుగు లోపలికి జారుతుండగా ఒక యువకుడు ఉదయాన్నే బైబిల్ ధ్యానిస్తున్నాడు. అయితే అతని హృదయంలో ఒక ప్రశ్న. ప్రభువా, ఈ కలవరపు లోకంలో నీ మార్గం ఏంటి? అప్పుడు ప్రభు అతనికి ఒక దృశ్యం చూపించారు. ఒక సింహం పరలోకంలో రాజసంగా కనిపించింది. శక్తి, న్యాయం, అధికారానికి ప్రతీకగా ఉంది. మరియు ఆ సభ పెద్దల సభగాను పరిశుద్ధాత్మ వాతావరణంతో నిండిన సభగాను కనిపించింది. ప్రభు బలహీనుడు కాదు అని, ఆయన ఇక సమస్తానికి రాజు అన్నట్లుగా ఆ సభ గుర్తు చేస్తుంది. ఇంతలో మరొక దృశ్యం. ఒక వ్యక్తి సముద్రంలో అరుస్తూ మునిగిపోతున్నాడు. అప్పుడు యేసు చేయి చాపి పట్టుకున్నారు. భయపడకుము, నేనున్నాను అన్న స్వరం అలల కంటే బలంగా వినిపించింది. భయం, విశ్వాసం లేని చోటే కలుగుతుంది. తరువాత కొండపై ఒక దృశ్యం. శిలువ దగ్గర సింహం, గొర్రె కనిపించింది. ప్రభు శక్తిమంతుడైన రాజు మాత్రమే కాదు, తన ప్రాణాన్నిచ్చిన వినయమైన గొర్రె కూడా. పిమ్మట ఆకాశం తెరుచుకున్నట్లు వెలుగు పుటమాలలా భూమిపై పడింది. ముగ్గురు పిల్లల ఆ వెలుగు వైపు చూస్తూ నిలబడ్డారు. వారి కళ్ళల్లో భయం కాదు, ఆశ. ఎందుకంటే దేవుని వెలుగు పిల్లల్ని కూడా తన వైపు నడిపిస్తుంది. ప్రశాంతమైన తోట. అక్కడ యేసు మోకాలపై కూర్చొని ప్రార్థిస్తున్నారు. పక్కన తెరిచిన గ్రంథం, పైనుంచి వెలుగు. చెట్టు మీద పురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. అది చెప్పింది, ప్రభుతో గడిపిన ప్రతి క్షణం మన జీవితాన్ని మారుస్తుంది. చివరిగా అగ్ని వెలుగులో యేసు ముఖం కనిపించింది. బాధ, ప్రేమ, త్యాగం అన్నిటినీ ఆ గొప్ప ముఖములో చూడొచ్చు. అగ్నిలో కూడా ఆయన ప్రేమ కాలిపోదునని, ఆ ప్రేమ మనల్ని శుద్ధి చేస్తుందన్నట్లు ఆ వెలుగులో మనకు అర్థమవుతుంది. మళ్ళీ వర్షం, మళ్ళీ నీరు. ఈసారి కూడా ఒక మనిషి మునిగిపోతున్నాడు. చేయి చాపింది అదే యేసు. అయితే తేడా ఏంటంటే ఈసారి ఆ మనిషి ఆయన చేయి విడవలేదు, గట్టిగా పట్టుకున్నాడు. దృశ్యం చూసిన యువకుడి కళ్ళల్లో నీరు. హృదయంలో ఇలా అనుకోసాగాడు, ప్రభువా, నీవే మా వెలుగు, మా బలం, మా రక్షణ. ఆనాడు యువకుడికి అర్థమైన సత్యం ఒకటే. ప్రభు ధ్యానించే వాక్యంలో, రక్షించే ప్రమాదంలో, సిలువలో, వెలుగులో, అన్ని చోట్ల ఆయన ఉన్నారు. మనం ఆయన చేపట్టుకుంటే చాలు. ఆమేన్.